తెలంగాణలో డ్రగ్స్ కట్టడి మరియు మహిళల భద్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాజాగా స్పందన టీమ్స్ ప్రారంభించారు. దీని యొక్క ప్రధాన లక్ష్యం తక్షణమే రక్షణ అనే ట్యాగ్ లైన్ తో ఈ టీమ్స్ పనిచేయబోతున్నాయి. ప్రధానంగా మత్తు పదార్థాల విక్రయాలను అడ్డుకోవడం మరియు మహిళలపై జరుగుతున్నటువంటి నేరాలను తక్షణమే అరికట్టడం వీటి ముఖ్య ఉద్దేశం. ఈ టీమ్స్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి ఒక కీలక వ్యాఖ్య చేశారు. చట్టం ముందు ఎవరు అధికారులు కారు. డ్రగ్స్ కేసులో పట్టుబడితే వారు రాజకీయ నాయకుల పిల్లలైనా సెలబ్రిటీలైనా సరే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ టీమ్స్ కేవలం ఫిర్యాదుల కోసమే కాకుండా వీధుల్లో నిరంతరం నిఘా ఉంచుతాయి. ముఖ్యంగా కాలేజీలు, పబ్లు మరియు రద్దీ ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరాను ఇవి అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి. ఇటీవల కాలంలో మత్తు పదార్థాల వల్ల మహిళలపై వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో డ్రగ్స్ నెట్వర్క్ను మరియు మహిళల భద్రతను ఒకే గొడుగు కింద తీసుకురావడం ఈ పథకం యొక్క ప్రత్యేకత. దీనివల్ల నేరస్తుల్లో భయం పెరగడమే కాకుండా బాధితులకు వేగంగా న్యాయం జరుగుతుంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులపై కూడా చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది. కాబట్టి డ్రగ్స్ రహిత తెలంగాణ దిశగా ఈ స్పందన టీమ్స్ ఎంతవరకు విజయవంతం అవుతాయో చూడాలి. మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటో కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.